ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్కు భారత్ గట్టి దెబ్బ కొట్టింది. డ్రోన్లు, మిసైల్స్ తో పాక్ దాడికి దిగిన నేపథ్యంలో భారత్ బాహుబలి క్షిపణి బ్రహ్మోస్ ను రంగంలోకి దింపి శత్రు దేశాన్ని చావు దెబ్బ కొట్టింది. భారత్ అమ్ముల పొది నుండి వదిలిన బ్రహ్మోస్ పాక్ లోని కీలక ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది. బాహుబలి క్షిపణి దెబ్బకు పాక్ సైన్యంలో వణుకు పుట్టింది. బ్రహ్మోస్ దెబ్బకు దిగి వచ్చి కాల్పుల విరమణకు అంగీకరించింది పాక్. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ను దెబ్బకు దెబ్బ కొట్టింది భారత్. ఉగ్రవాదులు వారికి ఆశ్రయం కల్పిస్తున్న పాక్ను భారత్ చావు దెబ్బ కొట్టింది. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. భారత సరిహద్దుల ఆవల 100 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. పాక్లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసిన భారత్ దాదాపు 80 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది. భారత త్రివిధ దళాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్లో వణుకు మొదలైంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ మధ్య ఘర్షణలు తీవ్రమైన నేపథ్యంలో ఇరు దేశాలు డ్రోన్స్, మిసైల్స్ తో పరస్పరం దాడులు చేసుకున్నాయి. భారత్పై డ్రోన్లు, మిసైల్స్ తో పాక్ దాడికి దిగిన నేపథ్యంలో భారత్ బాహుబలి క్షిపణి బ్రహ్మోస్ ను రంగంలోకి దింపి పాక్ ను వణికించింది. భారత అమ్ముల పొదిల నుంచి వదిలిన బ్రహ్మోస్ పాక్లోని కీలక ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది. సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్ భూభాగాల లోపలి వరకు వెళ్లి ఆ దేశానికి చెందిన పలు వైమానిక స్థావరాలను దెబ్బతీశాయి. బ్రహ్మోస్ ధ్వంసం చేసిన వాటిలో మురిద్, రఫీక్కి, నూర్ ఖాన్, రహిమ్యార్, సుక్కూర్, సునియన్ తదితర ఎయిర్ బేస్లు ఉన్నట్లు తెలుస్తోంది. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులను భారత వ్యూహాత్మకంగా వినియోగించడంతో అప్పటి వరకు అణ్వాయుధాలు ఉన్నాయంటూ ప్రగల్భాలు పలికిన దాయాది దేశం వెన్నులో వణుకు పుట్టింది. మొత్తం పరిస్థితే మారిపోయింది. భారత్తో చర్చలకు సిద్ధమని పాక్ కాళ్ల బేరానికొచ్చింది. పాకిస్తాన్ అధికారిక రాజధాని ఇస్లామాబాద్ అయినా పాలన మొత్తం రావల్పిండి నుంచే జరుగుతుంది. ఇస్లామాబాద్ కు అత్యంత సమీపంలోని రావల్పిండిలో నూర్ ఖాన్ వైమానిక స్థావరం ఉంది. పాక్ ఉన్నత స్థాయి జనరల్స్ ఇక్కడ భేటీ అవుతారు. రావల్పిండిలోని ఆర్మీ చీఫ్ కార్యాలయం నుంచి సైన్యానికి ఆదేశాలు వెళుతుంటాయి. పాక్లోని కీలక ప్రాంతాల్లో రావల్పిండి సమీప నూర్ ఖాన్ వైమానిక స్థావరం అత్యంత ప్రధానమైనది. నూర్ ఖాన్ వైమానిక స్థావరంలో గగనతల రీఫ్యూలర్ ట్యాంకర్ విమానాలు, భారీ రవాణా విమానాలున్నాయి. అప్పటికే పాక్ సైన్యం ఢిల్లీ లక్ష్యంగా ప్రయోగించిన ఫతాహ్ 11 బ్యాలిస్టిక్ క్షిపణులను భారత బలగాలు గగనతల రక్షణ వ్యవస్థ S-400తో మధ్యలోనే పేల్చివేసింది. మరోవైపు శ్రీనగర్ నుంచి నలియా వరకు 26 లక్షలకు పైగా పాక్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించగా వాటన్నింటినీ భారత రక్షణ దళాలు సమర్థంగా అడ్డుకున్నాయి. పాక్లో అత్యాధునిక విమానాలకు కేంద్రంగా పంజాబ్ ప్రావిన్స్లోని రఫీకి వైమానిక స్థావరం ఉంది. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే 10,000 అడుగుల రన్వే ఉంటుంది. అలాగే అత్యవసర ల్యాండింగ్ స్ట్రిప్లు కూడా ఉన్నాయి. పంజాబ్ ప్రావిన్స్లోని చక్వాల్లో మురీద్ ఉంది. ఇక్కడ కీలక వైమానిక స్థావరం ఉంది. మానవరహిత సాయుధ డ్రోన్లను ఇక్కడ నిల్వ చేస్తుంటారు. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కార్యాలయం కూడా చక్లాలోనే ఉంది. ముఖ్యమైన ఈ వైమానిక స్థావరాలను భారత్ దెబ్బతీయడంతో పాకిస్తాన్కు ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది. అంతకుముందే ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థలను పేల్చివేయడంతో భారత క్షిపణులను శత్రు సైన్యం గుర్తించలేకపోయింది. ఈ పరిస్థితిలో తమ వద్ద ఉన్న అణ్వాయుధాలను వినియోగించడం ఏమో గానీ వాటిని కాపాడుకోవడము కష్టమని స్పష్టం కావడంతో పాక్ నాయకత్వం చేతులెత్తేసింది. పాకిస్తాన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేయడమే కాకుండా పాక్ తోకముడిచి అమెరికా ద్వారా రాజీకి వచ్చేలా చేసిన బ్రహ్మోస్ క్షిపణి ఇండియా, రష్యా సంయుక్తంగా 1998లో నిర్మించిన ప్రాజెక్ట్. భూ, జల, గగనతలం ఇలా ఎక్కడి నుంచైనా లాంచ్ చేయగల క్షిపణి బ్రహ్మోస్. అన్ని కాలాల్లో, అన్ని వాతావరణ పరిస్థితుల్లో ఈ క్షిపణి పనిచేసే లాంగ్ రేంజ్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ బ్రహ్మోస్. ఈ బాహుబలి క్షిపణి రేంజ్ 450 కిలోమీటర్ల పైనే ఉంటుంది. బ్రహ్మోస్ సూపర్సోనిక్ స్పీడ్ 2.8 నుంచి 3 మాక్ వరకు ఉంటుంది. అంటే ధ్వని శబ్దం కంటే 3 రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది. ఈ క్షిపణిని వాయు, జల, భూ, సబ్మరైన్ల నుంచైనా లాంచ్ చేయవచ్చు. దీని ప్రత్యేకత ఏంటంటే అడ్వాన్స్డ్ గైడెన్స్ నావిగేషన్ ద్వారా టార్గెట్ మిస్ అవ్వకుండా రీచ్ కాగలదు. హై ఎక్స్ప్లోజివ్ వార్ హెడ్ ను క్యారీ చేయగలదు. బ్రహ్మోస్ క్షిపణి బ్రహ్మోస్ ఎయిర్ ఫోర్స్ అభివృద్ధి చేసింది. భారత్కు చెందిన DRDO, రష్యాకు చెందిన NPO సంస్థలు సంయుక్తంగా తయారు చేశాయి. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత వేళ ఉత్తరప్రదేశ్లో నూతన బ్రహ్మోస్
యూనిట్ను మే 11న రక్షణ శాఖ ప్రారంభించింది. ఏడాదిలో 80 నుంచి 100 బ్రహ్మోస్ సూపర్సోనిక్ షిప్లను తయారు చేసే కెపాసిటీ ఈ యూనిట్కు ఉంది. ఆ తర్వాత 100 నుంచి 150 నెక్స్ట్ జనరేషన్ మిసైల్స్ను ఉత్పత్తి చేస్తారు. ఈ యూనిట్లో తయారయ్యే మిసైల్స్కు 290 నుంచి 400 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. త్వరలో తయారు చేయబోయే నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మోస్ మిసైల్స్ 1290 కేజీల బరువు మాత్రమే ఉంటాయి. సుకోయ్ Su-300 వంటి ఒకేసారి 3 ఫైటర్ జెట్లను తీసుకెళ్లడం వీటి ప్రత్యేకత. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న బ్రహ్మోస్ క్షిపణి దాడులతో పాక్లో వణుకు మొదలైంది. అందుకే బ్రహ్మోస్ క్షిపణి దాడులకు శత్రు దేశం తోకముడిచింది. బాహుబలి మిసైల్ బ్రహ్మోస్ దెబ్బకు పాక్లో వణుకు మొదలైంది. ఎన్నో ప్రత్యేకతలు గల బ్రహ్మోస్ దాడికి పాక్లోని కీలక వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. దీంతో బ్రహ్మోస్ దెబ్బకు పాక్ కాళ్లబేరానికి రాక తప్పలేదు. బ్రహ్మోస్ పేరు వింటేనే పాక్ వణికిపోతుందంటే అతిశయోక్తి లేదు.